నిన్నటి వరకు బాగానే ఉంది. ఈరోజు ఆరబెట్టాను. ఇంకో 2 గంటల్లో ఎండ పడితే సరిపోతుంది అనుకున్నా. కానీ అంతలోపే వర్షం పడేసింది. ఏం చేయాలి చూద్దాం. రోజుల తరబడి ఎండలో నిలబడి చెమటతో పెంచుకున్న ఈ పంట ఇది. పొలం కోసి ఆశతో వడ్లు పరిచి సూర్యుడిని చూస్తూ చిన్న ఒక కోరిక పెట్టుకున్నాడు రైతన్న. చూస్తున్నారా మామ, ఎండ ఏ విధంగా అయితే కొడుతున్నాడు. ఇప్పుడు ఎండ కొడుతుంది, ఒక 5 నిమిషాల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి రైతు కష్టాలు ఎప్పుడు మారాలి. ఇటు పొలం వేసేటప్పుడు సపోర్ట్ చేయదు కాలం, ఇటు అడ్డు ఆరబెట్టేటప్పుడు సపోర్ట్ చేయదు ఈ కాలం. రైతు పరిస్థితి ఎప్పుడు మారాలి ఏంటి చూడండి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా జరిగిందో. ఓకే, ఈ వడ్లు నా కష్టం మాత్రమే కాదు అమ్మా, నా కుటుంబం భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు చదువు ఉంది, ఇంట్లో ఉన్న ఆశలు ఉన్నాయి. రోజంతా కష్టపడి వడ్లు తిప్పుతూ అతని కళ్ళలో చిన్న ఆనందం కనిపించింది. అనుకున్న టైంలోనే ఈ వర్షానికి ఇలా అడ్లు ఇదవుతున్నాయంటే ఏం చేయాలి మామా. చూస్తున్నారా, ఇటు కాలం కరుణించదు, అటు టీకలు కరుణించదు. ఇలా వడ్లు 6 నెలల పాటు పండించిన తర్వాత ఈ నేలపాలు చేసిన వడ్లు. ఇలాంటి కష్టం మాటికి ఎలా ఎవ్వరికి కూడా రాకూడదు. ఈ రైతులు ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా భరిస్తూనే ఉంటారు. చూస్తున్నారా మామ, పండించే ఈ ట్రిప్పుకు 6 నెలలు కష్టపడాలి. 6 నెలలు కష్టపడ్డ తర్వాత ఇలా వర్షం పాలు చేసుకుంటే మామ ఈ రైతుల బాధలు మారేది. చూడండి, అటు అమ్మటానికి రేట్లు ఉండవు, కొనడానికి మాత్రం పిచ్చి పిచ్చి రేట్లు ఉంటాయి. పండించిన తర్వాత రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఎప్పుడు లాస్ట్ మినిట్లో కూడా ఏం జరుగుతుందో తెలియదు మామ. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఎవరికి చేయకూడదు. ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి రైతు ఎన్నైనా భరిస్తాడు. కానీ అదే ఒక జాబ్స్ ఇలా చేసేవాళ్ళు చిన్న బాధ వచ్చినా భరిస్తాడా? అలాంటి సోషల్ మీడియాలో ఎన్నెన్నో వైరల్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా రైతు కష్టపడి పండించి నోటికి తెచ్చే పంటను ఇలా ఓన్లీ రైస్ మిల్లో పోసి పండించుకొని తినే పంట రోడ్డు మీదకి తెచ్చి ఇప్పుడు వాన పడకూడదు అనుకుంటాము. కానీ ఆ మాటలు ఆకాశానికి వినలేదు. ఓకేనా మామ, ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు భరించాలి ఏంటి, ఎప్పుడు మారుతాయి. ఇలా ఆ చినుకు నీళ్లు చుక్క కాదు రైతన్న గుండెలో పడిన గాయం. కొన్ని క్షణాల్లోనే వాన బలంగా కురిసింది. ఆరబెట్టే వడ్లు మళ్ళీ తడిచిపోయాయి. రైతన్న పరిగెత్తాడు. చేతిలో ఎన్ని కవర్లు కప్పినా ఏం కప్పినా ఆగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మారుతుంది చూడండి మామ. మన రైతుల పరిస్థితి ఎప్పుడు మారాలి, రైతులం ఎప్పుడు మారుదాం. ఓకేనా మామ, ప్లీజ్ దయచేసి ఇలాంటి బాధలు ఎప్పుడు కూడా మళ్ళీ రావద్దని ప్లీజ్ దయచేసి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, చూడండి వడ్లు వడ్లు వడ్లు. రైతే రాజు అంటారు, ఎక్కడున్నాడు రైతు రాజు? రైతు రాజు ఇప్పటికీ కాడు, ఇప్పుడు కూడా కష్టాలతో కూడుకునే ఉంటాయి. చూడండి మా పరిస్థితి ఎలా ఉంది, ఎలా మారదాలి ఏం కథ. కొన్ని గంటల వాన కొన్ని నెలల కష్టాన్ని అడిగేసింది. థ్యాంక్ యూ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బాయ్.